ముందుగా ఈరోజు సభలో జరిగినటువంటి ఘటన అందరికీ బాధాకరం. ముఖ్యంగా మీలాంటి సాత్వికులు, శాంత స్వభావం కలిగినటువంటి వారు, శత్రువునైనా ప్రేమగా చూసేటువంటి వారు మిమ్మల్ని సంబోధించి మాట్లాడేటప్పుడు ప్రతి పదం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా సరే వారు ఈ రాష్ట్రానికే ఒక ధర్మరాజులాగా ధర్మపాలన అందించే క్రమాన్ని నిర్వహించేటువంటి గొప్ప వ్యక్తిగా మనం గౌరవించాలి. అందులో మీరు మరింతగా అందరి అభిమానం చూరగొన్నవారు. అటువంటి అది మీ పట్ల ఉద్దేశించి అన్నారా వారు, ఇంకే ఎలా అన్నారో కానీ ఎలా అన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఇవాళ ఒక గుణపాఠంలాగా అందరికి జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆచితూచి సభను, సభాధ్యక్షుల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, చైర్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న మనవి మీకు నేను చేస్తున్నాను, మీ ద్వారా ప్రభుత్వానికి కూడా. ఈ సమస్యను ఇవాళ సస్పెండ్ చేశారు కాబట్టి ఇంతటితో వదిలేసి వారిని క్షమార్పణో లేకపోతే ఇంకో పద్ధతుల్లోనో రికన్సైల్ అయ్యే విధంగా చేసి భవిష్యత్తులో సభ మరింతగా అందరి పరస్పరం నిర్మాణపూర్వకమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికి కూడా పరస్పరం ముందుకెళ్లే విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీకు నేను అప్పీల్ పెడుతున్నాను. అలాగే ఈ గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సిపిఐగా ఆ వ్యవస్థ ఉండకూడదని మా విధాన నిర్ణయం. కానీ మన గవర్నర్ గారిని చూసిన తర్వాత వారు ఈ నెల 2 నెలల కాలంలో వారి ప్రభుత్వంతో వారు కొనసాగిస్తున్న విధానాన్ని చూసిన తర్వాత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాజ్యాంగ అధిపతిగా ఆయన తన బాధ్యతల్ని సంపూర్ణంగా ఎటువంటి వైవిధ్యాలకు తావు లేకుండా సంపూర్ణంగా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని వ్యక్తిగతంగా వారికి, అలాగే ఈనాడు వారిచ్చినటువంటి గవర్నర్ మెసేజ్ అడ్రస్ దానికి కూడా నేను వ్యక్తిగతంగా పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆమోదం కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇవాళ ఈ మాట్లాడే వాళ్ళని చూస్తే ఏదో అంటారు సామెత, వినేవాడికి చెప్పేవాడు చాలా లోకువ. మేము చాలా చెప్తా ఉంటాం, కూర్చునే వాళ్ళ మీద రాళ్లు వేయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఓపికగా ఉండేవాళ్ళని మరింత తిట్టడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అదే నేను అనేది, వినేవాడు అంటే చాలా తక్కువ. ఎందుకనంటే మా తప్పులు మాకు కనపడవు, మేమేం చేస్తున్నామో మాకు తెలియదు.